లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు యేసుక్రీస్తు శిలువలో పలికిన 3వ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19:26-27 వరకు. సాగర సంగమమే చరమ గమ్యంగా సరళ రేఖలా సాగిపోతున్న నదీ ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ లేదా ఒక బండరాయి అడ్డు తగులుతుంది. ఆ ప్రవాహాన్ని చిందరవందర చేస్తుంది. కానీ ఆ ప్రవాహం అలా చిందరవందర అయినప్పుడు దాని వైశాల్యం మరింత పెరుగుతుంది. ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది. అలాగే తన పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో అంచెలంచెల దీక్ష భూని ముందుకు సాగిన క్రీస్తు ప్రభువుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు అడ్డు తగిలాయి. ఆయన జీవితాన్ని చిందరవందర చేశాయి, శిలువ మీదకి ఎక్కించాయి. కానీ ఆయన ఏమాత్రం చలించలేదు, పట్టు విడవలేదు. కాపం పట్టి గట్టి పెరుగును చిలికిన అది చక్కని వెన్నను ఇస్తున్నట్టు ఆయన ప్రేమ మరింత విశాలమైంది. అపరిమిత కరుణతో మానవ జాతిని చూసి ఆయన పారలౌకిక వరాలను ప్రసాదించాడు. క్రీస్తు తన రక్త బిందువులతో ప్రేమ కావ్యాన్ని భూమి మీద వ్రాస్తూ ఆఖరి శ్వాస విడిచే ముందు తన తల్లిని ఒక అత్యుత్తమ బహుమతిగా ఇచ్చాడు. నాటి నుండి ఆమెలోని దైవ ప్రేమను గమనించే వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆమెను ధన్యురాలని వేణోళ్ల కోరుతున్నారు. మరియ తన జీవిత సర్వస్వాన్ని సర్వేశ్వరునికే సమర్పించుకుంది. తనకుంటూ ఏమీ ఆశించలేదు. ఆమె సర్వేశ్వరుని సంకల్పమే తన ఊపిరిగా, జీవిత ధ్యేయంగా చేసుకుంది. సర్వేశ్వరుని కేంద్రీకరిస్తూ ఆమె జీవిత యాత్ర సాగింది. సర్వావస్థల్లోనూ సర్వ సమయాల్లోనూ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని లోకాసువార్త 1:38 అనే భక్తి భావాన్ని వ్యక్తపరిచింది. ఎన్నో కష్టాలు, ఆందోళనలు, అనూహ్య పరిస్థితులు ఎదురైనా ఆమె ధీరోదాత్తగా దీక్షతో తన లక్ష్య సాధన వైపు ముందుకు సాగింది. శిలువ క్రింద నిలవబడి ఉన్న ఆమె హృదయంలో ఒక బాధ ఖడ్గం దూసుకుపోయింది. తన కుమారుని ప్రాణత్యాగంతో ఆ తల్లి తన ప్రేమను, త్యాగాన్ని మౌనంగా కలిపింది. అలనాడు క్రీస్తు ఒక పెద్ద జనసమూహాన్ని ఉద్దేశించి బోధిస్తున్నాడు. ఆయనను చూడటానికి క్రీస్తు తల్లి సోదరులు వచ్చి దూరాన నిలబడ్డారు. అప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి ఆ విషయాన్ని క్రీస్తుకు తెలిపాడు. అందుకు ఆయన, నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పాను. మరియా క్రీస్తును తన గర్భంలో మోయటం వల్ల శారీరకంగా ఆయనకు తల్లి అయింది. కానీ అంతకంటే ఆమె దేవుని చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని తగినట్టు సంపూర్ణంగా మార్చుకుంటూ దైవ దాసురాలుగా నిలిచింది. దైవ సంకల్ప నిర్వహణలో తనకు జరిగిన సంఘటనలు అర్థం కాకపోయినప్పటికీ ఆమె వాటిని హృదయంలో పదిలపరుచుకుని ధ్యానించింది. నా ప్రాణం ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవునిందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ అని లోకాసువార్త 1:46-49 వరకు ఉంటుంది. ఆ విధంగా దేవుణ్ణి ఘనపరిచింది. ఈ విధంగా తల్లి స్థానాన్ని అందుకున్న ఆమెను క్రీస్తు, ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పి ఆమె మాతృప్రేమను అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ అని ఆమె చెప్పిన మాట నేటికి భక్తజన హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ప్రార్థన. ఓ పరమ తండ్రి, అలనాడు శిలువపై వేలాడుతూ మరియకు ఆధారంగా యోహానును అప్పగించావు. మా అందరికీ నీ తండ్రి రాజ్యంలో స్థానాలు ఇచ్చావు. నీ బిడ్డలంగా మేము ఇతరులను ఆదరిస్తూ నీ రాజ్యవ్యాప్తికి పాటుపడేలా మాకు సహాయం చేయి. ఆమెన్.